భారీ వర్షాలు నిజామాబాద్ జిల్లా రైతులను నిండా ముంచాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో తడిసి మొలకెత్తుతున్నాయి. వరి, మొక్కజొన్న, సోయా పంటలు తడిసి మొలకెత్తుతున్నాయి. సన్నవడ్లకు 500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో రైతులంతా సన్నవడ్లను వేసుకుని తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదే దొడ్డు వడ్లు పండించి ఉంటే 20 రోజుల ముందే పంట చేతికి వచ్చేదని, ఇలాంటి కష్టాలు తప్పేవని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సక్రమంగా జరగగా కాంట చేసిన ధాన్యాన్ని సకాలంలో రైస్ మిల్లులకు తరలించగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ జిల్లా మక్లూరు మండలం బొర్గంకే గ్రామం నుండి రైతుల ఇబ్బందులపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. కురుస్తున్నటువంటి వర్షాలకు రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నది. గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలు రైతులకు ఇబ్బందులు చేకూరుస్తుందని చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి మాక్లూరు మండలం బోర్గంకే గ్రామంలో తడిసిన వడ్లతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత కొద్ది రోజుల నుంచి వర్షం తాకిడి వల్ల ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కొంత మేరకు అటు బాన్స్వాడ, వర్ని, రుద్రూరు, చందూరు, మొస్రా, నర్సులాబాద్, బీర్కూరు ప్రాంతాల్లో కొంత మేరకు కోతలు తగ్గిన రైతుల కళ్ళాలలో ఇంకా వడ్లు అట్లే ఉన్నాయి. ఇటు వర్షాలు భారీగా కురుస్తున్న నేపథ్యంలో అటు ఎఫ్సిఐ కొనుగోలు కేంద్రాలలో కూడా వడ్లను కాంటా చేయడం నిలిపివేశారు పిఏసిసికి సంబంధించిన నిర్వాహకులు. వడ్లను కాంటా వేయకపోవడంతో రైతులు తమ రోడ్లపైనే వడ్లను పెట్టుకొని వర్షానికి బరకలు, టార్పాలిన్లు కప్పుకోవాల్సిన దుస్థితి పరిస్థితి ఏర్పడింది. గత కొద్ది రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు తార్పాలిన్ల లోపల నుంచి నీరు వడ్లకు చేరడంతో వడ్లు మొలకలెళ్తున్నాయి. మనం ఎటు చూసినా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రోడ్లపైనే అదేవిధంగా కల్లాలలోనే ధాన్యం ఉంది. అటు కేవలం వరి కాకుండా పత్తి ఎందుకు పనికి రాకుండా పోయింది. మక్క కూడా అదే పరిస్థితి ఉంది. సోయాబీన్ కూడా పరిస్థితి అదే విధంగా ఉంది. అక్కడక్కడ సన్ఫ్లవర్ ఉంది, జుక్కల్, అదేవిధంగా మద్నూరు ఏరియాలో కూడా సన్ఫ్లవర్ పంట కూడా ఉంది. పత్తి రంగు మారింది. ఇటు మక్క కూడా రంగు మారే పరిస్థితి ఏర్పడింది. గత కొద్ది రోజుల నుంచి మక్క కొనుగోలు కేంద్రాలు లేక రైతులు బయటనే ఆరబోసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మక్క కొనుగోలు కేంద్రాలపైన స్పష్టత లేకపోవడంతో రోడ్లపైనే తడిసిపోయింది, మొలకలు వెళ్తున్నాయి. ఎటు చూసిన ధాన్యం రాసులు, అందులో రోడ్లపైన మొలకెత్తిన వరి ధాన్య గింజలు కనబడుతున్నాయి. రైతులను కన్నీళ్లు మిగిల్చింది. దాదాపుగా ఈపాటికే రైతులు పంటలను ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసి కళ్ళాలకు తరలించే సమయంలో ఒకేసారి వరుణుడు కాటేసిండా అనే చందంగా వాళ్ళ రైతాంగం ఇబ్బంది పడుతుంది. మనము కొంతమంది రైతులను పలకరించే ప్రయత్నం చేద్దాం. ఏంది పరిస్థితి అంత దారుణంగా ఉంది. ఎటు చూసినా ఇదే పరిస్థితి. మొలకెళ్ళిన గింజలు కనబడుతున్నాయి. రైస్ మిల్లల నుంచి రేపు కొనే పరిస్థితి ఉండదు, రంగు మారింది. ఏంది పరిస్థితి అంతా అగమ్య గోచరం కనబడుతుంది. దాదాపు 10 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి కాబట్టి కోసి 10-12 రోజులు అయింది. ఇంతవరకు మ్యాచర్ వచ్చింది, ఇంత ముందే మ్యాచర్ వచ్చింది, లేపలేదు. అంతా తడిచిపోయి పట్టలు పడిచినా కానీ కింద అంతా మొలకొచ్చేసింది. అసలు ధాన్యం ఇక్కడికి వచ్చి కొనమంటే కొనట్లేదు. అదే మొత్తం ఇక సగం లాస్. ఇక ఇది ఎండబెట్టినా ఏం వదన రాదు. ఇవి అంత మొత్తం లాసే. ఇంకా కొయ్యని కోతలుగా బాగున్నాయి, మొత్తం దడిచిపోయినాయి. ఇంతకుముందు గతంలో పోయిన సంవత్సరము బోనస్ ఇస్తున్నారు, బోనస్ వేయాలి. ఆ బోనస్ ఇస్తారని చెప్పి సన్నబి వేసినాం. సన్నబి మొత్తం మొలకొచ్చింది. బోనస్ చేయబట్టి సన్నబి వేసినాం కాబట్టి ఈ మొత్తం మొలకలు వచ్చినాయి. అందరూ అయిపోతున్నాయి. ఇంత దాదాపు 10-12 రోజులు కోసి అసలు కొన్నదే లేదు. మళ్ళా మ్యాచర్ వచ్చింది, మ్యాచర్ వచ్చి నానిపోయిన మొత్తం దొడ్డడ్లు వేస్తే ఈ పరిస్థితి ఉండకుండా మీరు సకాలంలో వర్షం కన్నా ముందే కోసేసుకుంటుండ్రి. ఇప్పటికి పైసలు చేతులు ఉంటుండే కాంటాలు కూడా అయిపోతుంది. ప్రభుత్వం బోనస్ ఇస్తామని చెప్పింది, నమ్మించింది, మోసం చేసింది. అందుకే సన్నమడ్లం వేసిరు. దాదాపు దానికి దీనికి నెల తేడా ఉంటది. ఇవాళ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకొని ఆలోచించకుండా రైతులు ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో సన్నడ్లు వేస్తే బోనస్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం నమ్మి ఈరోజు మోసపోయినట్టు కనబడుతుంది కదా. ఈ ప్రభుత్వము బాగా మోసపోయినట్లు కొడుతుంది. బోనస్ ఇస్తామని చెప్పేసి పోయిన సంవత్సరం వేసినాము, బోనస్ ఇవ్వాలి. మళ్ళీ ఈసారాన్ని ఇస్తారని చెప్పేసి సన్నపి చేసినాము. ఆ దొడ్డి చేసిన వాడికే ఓ నెల ముందు వచ్చేస్తుండే, హాయిగా లేచిపోతుండే. ఇప్పుడు అన్ని మొలకలు వచ్చినాయి. ఇప్పుడు అందరూ అసలు ఆ బోనస్ కన్నా పెద్ద మొత్తంలో 75% నష్టమే ఉంది. మీరు చెప్పండి, నష్టం పెద్ద మొత్తంలో ఉంది. కనీసం లాగోడు వెళ్ళే పరిస్థితి కూడా లేదు. దొడ్డడ్లు వేసుకుంటే ఇప్పటికి కాంట అవుతుండే, ఇబ్బంది లేకుండా బయట పడుతుంది. ఇటు నమ్మి మోసం చేసినట్టు స్పష్టంగా కనబడుతుంది. పెట్టిన పెట్టుబడి కూడా వెళ్ళే పరిస్థితి లేదు. ఇది ఎందుకు పనికొచ్చే పరిస్థితి కూడా కనబడతలేదు.
ఏంది ఇదంతా చూస్తే ఎట్లా అనిపిస్తుంది? అదే ఇప్పుడు మాకు ఇక నష్టపడ్డట్లు ఏం లేదు, లాగోడు కూడా ఏం మిగులది. మొత్తం మేచరాచి కుప్పలు పోసినాం. ఆ కుప్పలు పోసినాం కడుసుగా అవి మొత్తం అడ్ల నీళ్ళకి వెళ్ళి ఇచ్చినాం. ఇవి ఎండుతాయో ఏమవుతుందో తెలియదు. ఈ పరిస్థితి ఉన్నది. ఆ బోనస్ ఇస్తాడని ఆశతోటి ఇవి సన్నపు చేసినాం. ఆ సన్నపు చేసినందుకు ఇగో ఈ పరిస్థితి అయింది. ఇది ఈ రైస్ మిల్లర్ కూడా జాప్యం కనబడుతుంది. మీకు పంటకు సంబంధించిన మ్యాచర్ వచ్చింది. మేచర్ వచ్చినాక కూడా ఆడ 5 కిలోలు 6 కిలోలు కట్ చేస్తారు. అక్కడ కూడా మేచర్ వచ్చినాయి. మేచర్ వచ్చినాక మంచిగా ఉన్నక్కడ కూడా ఆ జబర్దస్త్ చేసి 4 కిలోలు కట్టు 3 కిలోలు కట్టు అని అక్కడ రైస్ మిల్లులు కూడా బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇటు ప్రభుత్వం దోపిడి, అటు రైస్ మిల్లర్ దోపిడి. అవును, ఇటు వీళ్ళతోటి బాధ ఉన్నది, వాళ్ళతోటి బాధ ఉన్నది. మేము రైతులు ఇప్పుడు ఎలా బతకాలా ఏం కథ ఇప్పుడు మాకు అర్థమైతలేదు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ముఖ్యంగా ప్రభుత్వం ఇవాళ వంచి మోసం చేసి రైతులకు ప్రలోభ పెట్టి ఓట్లను దండుకుంది. సన్నవడ్లకే బోనస్ ఇస్తామని చెప్పింది. ఆ రైతులు ప్రభుత్వం మాట నమ్మింది. అందరూ సన్నవడ్లు నాటివేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు దొడ్డు వడ్లు వేసి ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. వర్షం కన్నా ముందే పంటను కోసుకొని రైస్ మిల్లకు తరాల్సిన పరిస్థితి ఉంటుండే. కానీ ఇవాళ 2 రకాలుగా ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి రైతులను ఇబ్బందిలోకి అగాధంలోకి నెట్టినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. పంటకు బోనస్ ఇవ్వలేదు. సరికదా ఇవాళ మ్యాచర్ వచ్చిన తర్వాత కూడా ఇక్కడ నుంచి ఎఫ్సిఐ కొనుగోలు కేంద్రాలు సకాలంలో స్పందించి ఉండుంటే, ఇక్కడ కాంటాలు చేసి ఉండుంటే నష్టం ఇంత పెద్దగా వాటిల్లేది కాదు. ఎక్కడ చూసినా రైతుల కళ్ళల్లో నీళ్లు సుడులు కొడుతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు. రైతులు దీనా వ్యవస్థకు కావాలనే ప్రభుత్వం నెట్టేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. నమ్మి మోసం చేసినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఇటు ఈ కొంత మేరకు ధాన్యాన్నైనా రేపు రైస్ మిల్లకు తరలిస్తే రైస్ మిల్లులు ఖచ్చితంగా ఈ పంట రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసే పరిస్థితి ఉండదు. అడ్డుకి పావుచేరు అప్పచెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇటు ఈ బరకల ఖర్చు కూడా మీదనే పడుతుంది. ఓవరాల్గా ఇటు చూసిన రైతాంగానికి ఇవాళ ప్రభుత్వంని ఇబ్బందిలోకి అగాధంలోకి నెట్టినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. మరికొన్ని రోజులు వర్షం ఉంటుందని ఇటు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రైతులు ఎవరికి తమ బాధను చెప్పుకోవాలనే ఆందోళనలో ఆవేదనలో స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికైనా కొద్దిమేరమైన ఉన్నటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం సకాలంలో స్పందించి అప్రమత్తం చేసి, అదేవిధంగా ఉన్న ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి ఏది తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ రైస్ మిల్కి తరలిస్తే రైతుకు కొంత మేరకు ఉపశమనం కలిగించింది అవుతుంది. కానీ ఆ రకంగా దిద్దుబాటు చర్యలు ఇటు పిఐసిసి సంబంధించిన వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కానీ, ఇటు ఎఫ్సిఐకి సంబంధించిన అధికారులు కానీ, మార్క్ఫెడ్ అధికారులు కానీ, ఇటు ప్రభుత్వ యంత్రం కానీ కనీసం ఇటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి కనబడుతుంది. రైతులు ఆత్మ ధైర్యాన్ని కోల్పోతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అగాధంలోకి కావాలని వాళ్ళ సన్నవడ్లను వేసుకోండి, సన్నవడ్లకే బోనస్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇవాళ నిండా ముంచింది. రైతాంగానికి ఇబ్బందుల్లోకి అగాధంలోకి నెట్టింది. రైతులకు తక్షణమే ఆదుకొని వీళ్ళకు ఇవ్వాల్సినటువంటి బోనస్తో పాటు తడిసిన ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి ఎలాంటి షరతులు లేకుండా రైస్ మిల్లులను ఒప్పించి రైతులను ఆదుకోవాలని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. కెమెరా పర్సన్ అశోక్తో రవీందర్, టీ న్యూస్, నిజామాబాద్ జిల్లా.